మనోవ్యాపారాలు అంటే ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మనోవ్యాపారాలు అంటే మనసు, అంటే మనసు. మనసు చేసే లావాదేవీల్ని మనం ఇప్పుడు మనోవ్యాపారాలుగా చెప్పుకుందాము. అది లాభాన్ని, నష్టాన్ని తేల్చి పోల్చి చూస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఎవరికైనా ఇప్పుడు ఒక ఫ్రెండ్‌కు ఏదైనా ఇచ్చాము అంటే తను తిరిగి నేను ఇంత చేశాను, నాకేమీ చేయట్లేదు అని ఆశిస్తుంది. అలా ఆలోచించడం అంటే అది స్వార్థం అవుతుంది. స్వార్థం ఎందుకొస్తుంది అనంటే దానికి తగిన ఫలాన్ని అది ఆశిస్తుంది. దాన్ని మనోవ్యాపారం అని చెప్తారు. నేనిది ఇచ్చాను, నాకిది ఇవ్వాలి. ఇది ఇచ్చుంటే బాగుండు. నేనిది చేశాను, తిరిగి నేను కోరుకున్నది దక్కితే బాగుండు. ఇలా ఒక వ్యాపారం అనే మనసు చర్యలు జరుగుతూ ఉంటాయి. నేను చేశాను గదా! నన్ను అర్థం చేసుకోలేదు గదా! నన్నెందుకు ఇంత చేసినా అర్థం చేసుకోలేదు. ఇది ఆలోచనలతోనే గడుస్తూ ఉంటుంది మనసంతా. ఏ ఆలోచన లేకోకుండా ఉండగలిగితే మనసుకి ఆ ఆలోచనలు మానేయడం అలవాటు చేయగలిగితే, మనోవ్యాపారాలు ఆపేయగలిగితే అదే మనశ్శాంతిగా ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఓం నమో భగవతే శ్రీరమణాయ.